ఉక్రెయిన్లోని కీవ్ నగరంపై రష్యా మరోసారి దాడి చేసింది. అర్ధరాత్రి డ్రోన్లతో రెచ్చిపోయింది రష్యా. దాదాపు 13 ప్రదేశాలపై అటాక్ చేసినట్లు సమాచారం. ఇక ఉక్రెయిన్ వైమానిక రక్షణ దళాలు కూడా అప్రమత్తమయ్యాయి. నగర వ్యాప్తంగా భారీగా బాంబుల వర్షం కురిసినట్టుగా తెలుస్తుంది. బాంబుల మోతతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 14 మంది గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు గుర్తించారు. 2 స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. రష్యా దాడులకు ఉక్రెయిన్ బెంబేలెత్తిపోతుంది. అమెరికా సాయం కోసం ఉక్రెయిన్ చేతులు చాస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ హయాంలో ఉక్రెయిన్కు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా అయ్యాయంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు మరొకసారి ఉక్రెయిన్కు షాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రష్యాతో భీకర యుద్ధంలో ఉక్రెయిన్కు భారీగా ఆయుధ సాయం చేస్తున్న అమెరికా ఇప్పుడు ఈ గట్టి షాక్ ఇవ్వబోతుంది. కీవ్కు కొన్ని రకాల ఆయుధాల సరఫరాను నిలిపేయాలని నిర్ణయించింది. తమ సొంత ఆయుధ నిల్వలను సమీక్షించిన తర్వాత అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పెంటగాన్ అధికారులు చెప్తున్నారు. రష్యా నుంచి దాడులు తీవ్రమవుతున్న వేళ ఈ పరిణామం ఉక్రెయిన్కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఆయుధాలను ఉక్రెయిన్కు అందించడానికి గత బైడెన్ ప్రభుత్వం అంగీకరించింది. అయితే తమ ఆయుధ నిల్వలను సమీక్షించిన అమెరికా రక్షణ శాఖ కీవ్కి ఇస్తామని హామీ ఇచ్చిన ఆయుధ నిల్వలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించి ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఉక్రెయిన్కు వెళ్లాల్సిన పెండింగ్ షిప్మెంట్లను పంపించొద్దంటూ నిర్ణయించినట్లుగా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ అధికారులు చెప్తున్నారు. అయితే ఆ ఆయుధాలు ఏంటనే వివరాలు ఇప్పటివరకు రష్యా రక్షణ శాఖ వెల్లడించలేదు. మరోవైపు ఇటు ఉక్రెయిన్ వైమానిక రక్షణ దళాలు 2 క్రూయిజ్ క్షిపణులతో సహా 270 లక్ష్యాలను కూల్చివేశాయి. మరొక 208 టార్గెట్లు రాడార్ నుంచి తప్పిపోయాయి, అలాగే జామ్ అయ్యాయని కూడా భావిస్తున్నారు. ఉక్రెయిన్లో రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అతిపెద్ద వైమానిక దాడిలో శుక్రవారం వరకు రాత్రిపూట కేవ్ను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ క్షిపణి దాడులు జరిగాయి. దాదాపు 23 మంది గాయపడ్డారు. రాజధానిలో అనేక జిల్లాల్లో నష్టాన్ని కలిగించాయి ఈ డ్రోన్లు. రాత్రిపూట రష్యా ఉక్రెయిన్ అంతటా దాదాపు 550 డ్రోన్లు క్షిపణులను ప్రయోగించిందని ఆ దేశ వైమానిక దళం చెప్తోంది. వాటిలో ఎక్కువ భాగం షాహెద్ డ్రోన్లు కాగా ఈ దాడిలో రష్యా 11 క్షిపణులను ప్రయోగించినట్టు చెప్తున్నారు. మీరు చూసిన దృశ్యాలు ఉక్రెయిన్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. ఉక్రెయిన్లో చాలామంది బంకర్లలో తలదాచుకుంటున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. భారీ డ్రోన్లు మిసైల్స్తో రష్యా విరుచుకుపడుతున్న దృశ్యాలు. దీంతో స్థానికులంతా ప్రాణభయంతో అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. రాత్రంతా కీవ్లోని జర్నలిస్టులంతా కూడా ఉక్రెయిన్ దళాలు వైమానిక దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు డ్రోన్ల నిరంతర సందడి, అలాగే పేలుల శబ్దం, మెషిన్ గన్ కాల్పుల శబ్దాన్ని స్వయంగా విన్నారు. అదంతా కూడా జర్నలిస్టులు రికార్డ్ చేసిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఈ దాడిలో ప్రధాన లక్ష్యం కీవ్ను, కనీసం రాజధాని కీవ్లో 23 మంది గాయపడ్డారని, 14 మంది ఆసుపత్రి పాలయ్యారని అక్కడ మేయర్ విటాలీ క్లిట్కో చెప్తున్నారు. సో విటాలీ క్లిట్కో చెప్తున్న ప్రకారం ఉక్రెయిన్ వైమానిక రక్షణ దళాలు 2 క్రూయిజ్ క్షిపణులతో సహా 270 లక్ష్యాలను కూల్చివేశాయి. మరొక 208 లక్ష్యాలను రాడార్ నుంచి తప్పిపోయి జామ్ అయినట్టుగా చెప్తున్నారు. రష్యా 9 క్షిపణులు అలాగే 63 డ్రోన్లతో 8 ప్రదేశాలను విజయవంతంగా ధ్వంసం చేసింది. అడ్డగించిన డ్రోన్ల శిథిలాలు కనీసం 33 ప్రదేశాల్లో పడ్డట్టుగా చెప్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్ చేసి ఉక్రెయిన్కు కొన్ని ఆయుధాల రవాణాను నిలిపివేయాలని తన పరిపాలన తీసుకున్న నిర్ణయంపై మొదటి బహిరంగ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల తర్వాతే ఈ దాడి జరిగింది. ఆ నిర్ణయం పేట్రియాట్ క్షిపణులు, AIM-7 స్పారో ఎయిర్ టు ఎయిర్ క్షిపణి, అలాగే తక్కువ శ్రేణి స్టింగర్ క్షిపణులు వంటి ఆయుధాలను ప్రభావితం చేస్తోంది. ఇన్కమింగ్ క్షిపణులు అలాగే డ్రోన్లను ఎదుర్కోవడానికి రష్యన్ విమానాలను కూల్చివేసేందుకు ఇవి అవసరం ఉన్నట్టుగా చెప్తున్నారు. రష్యా యుద్ధంలో గతంలో జరిపిన అతిపెద్ద వైమానిక దాడి జరిగిన వారం కూడా కాలేదు. ఆ దాడిలో రష్యా 537 డ్రోన్లు, డెకాయిలు అలాగే 60 క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం చెప్తోంది. మొత్తం మీద రాజధాని కీవ్ను టార్గెట్గా చేసుకొని రష్యా మరొకసారి రెచ్చిపోతుంది. భారీ డ్రోన్లు మిసైల్స్తో దాడికి దిగుతుంది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. రాజధాని కీవ్లో భారీ మిసైల్స్ దాడులతో ఒకసారిగా ఆ ప్రాంతమంతా కూడా దట్టమైన పొగలు అలుముకొని ఆ ప్రాంతమంతా విధ్వంసానికి గురైన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కనీసం
10 జిల్లాల్లో అందులో 5 జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లినట్టుగా అత్యవసర సేవలు చెప్తున్నాయి. ఇక ప్రధానంగా సోలోమియన్స్కీ జిల్లాలో 5 అంతస్తుల నివాస భవనం ధ్వంసమైంది. అలాగే 7 అంతస్తుల భవనం పైకప్పుకు మంటలు అంటుకున్నాయి. ఇక ఒక గిడ్డంగి, గ్యారేజ్ కాంప్లెక్స్, అలాగే ఆటో మరమ్మతు కేంద్రంలో కూడా మంటలు చెలరేగాయి. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరోవైపు స్వియాటోషిన్కీ జిల్లాలో 14 అంతస్తుల నివాస భవనంపై ఒక్కసారిగా మిసైల్స్ పడడంతో మంటలు చెలరేగాయి. సమీపంలోని అనేక వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. నివాసేతర సౌకర్యాల వద్ద కూడా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఇటు షెవ్చెంకివ్స్కీ జిల్లాలో కూడా 8 అంతస్తుల భవనంపై దాడి జరిగింది. మొదటి అంతస్తు పూర్తిగా దెబ్బతింది. అలాగే డార్నిట్స్కీ, అలాగే హోలోసివ్స్కీ జిల్లాలో కూడా శిథిరాలు కూలిపోయినట్టుగా తెలుస్తోంది. ఉక్రెయిన్ జాతీయ రైల్వే ఆపరేటర్ ఉక్రాల్జిస్టియా మాట్లాడుతూ డ్రోన్ దాడులు కీవ్లో రైళ్ల మౌలిక సదుపాయాలను దెబ్బతీశాయని చెప్తున్నారు. మొత్తం మీద దాదాపు 10 జిల్లాలతో పాటు రైల్వే ప్రాంతాలపై కూడా భారీ డ్రోన్లు, మిసైల్స్తో ఉక్రెయిన్ ప్రాంతాలపై రష్యా విరుచుపడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో భారీ నష్టమైతే సంభవించినట్టుగా చెప్తున్నారు. మరోవైపు ఇటు ఉక్రెయిన్పై రష్యా రసాయన ఆయుధాల వినియోగం విస్తృతంగా జరుగుతుందంటూ డచ్ రక్షణ మంత్రి చెప్తున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం, రసాయన ఆయుధాలకు సంబంధించి ఆయన ప్రత్యేకంగా రష్యా దీన్ని ఉపరితల నుంచి విస్తృతంగా ఉపయోగిస్తుందంటూ డచ్ రక్షణ మంత్రి వెల్లడించినప్పుడు మరింత ఆందోళన కలిగిస్తుంది. ఉక్రెయిన్లో రష్యా నిషేధిత రసాయన ఆయుధాలను ఉపయోగిస్తుందంటూ డచ్ సైనిక నిఘా సంస్థ వెల్లడిస్తోంది. ఊపిరాడకుండా చేసే ఏజెంట్ను ఉత్పత్తి చేసే ఉపయోగించే పెద్ద ఎత్తున కార్యక్రమం ఆధారాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. కఠినమైన ఆంక్షలు వీటిపై విధించాలని డచ్ రక్షణ మంత్రి కోరుతున్న పరిస్థితి. రసాయన ఆయుధాల ఏజెన్సీని ఇంకా దర్యాప్తు చేయమని తాము అడగలేదని చెప్తున్నారు. ఇక గతంలో కూడా ఇలాంటి ఆరోపణను రష్యా ఖండించిన పరిస్థితి. సో మొత్తం మీద మరోవైపు ఇటు రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా అధినేత కిమ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన మరిన్ని ఆయుధాలను రష్యాకు పంపిస్తామంటున్నారు. ఉత్తర కొరియా, రష్యా మధ్య సైనిక సహకార ఒప్పందం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్యాంగ్యాంగ్లోని రాజధాని ప్యాంగ్యాంగ్లోని ఓ కార్యక్రమంలో ఉత్తర కొరియా సైనికులు రష్యా కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వారి మృతదేహాలను చూసి కిమ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సమయంలో మరొక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంతో తమకు సంబంధం లేదని, అయినప్పటికీ యుద్ధంలో తమ సైనికులు రష్యాతో ఇంతకాలం లేరంటూ బుకాయించిన ఉత్తర కొరియా ఇటీవల విడుదల చేసిన ఓ వీడియోలో కిమ్ ఓపెన్ అయిన తర్వాత ప్యాంగ్యాంగ్లో జరిగిన రష్యా ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఆ సమావేశంలో కిమ్ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాకు మద్దతుగా మరొక 30,000 మంది సైనికులు పంపేందుకు కూడా సిద్ధమంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత చేయి దాటే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఉక్రెయిన్ దాడిలో రష్యన్ నేవీ డిప్యూటీ హెడ్ కూడా మృతి చెందినట్టుగా మరోవైపు వార్తలు అందుతున్నాయి. 3 ఏళ్ల పైగా ఉక్రెయిన్పై సాగిస్తున్న యుద్ధంలో మరణించిన రష్యన్ సీనియర్ కమాండర్లో కూడా ఈయన ఒకరిగా చెప్తున్నారు. మొత్తం మీద వరుస దాడులు, భీకర దాడులు అయితే సాగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఈ యుద్ధం ఇంకా ఎన్నేళ్ల పాటు సాగుతుంది, ఎన్ని రోజుల పాటు యుద్ధం కొనసాగుతుంది అనేది ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు. ఇప్పటికే
3 సంవత్సరాలు పూర్తవుతుంది. 4వ సంవత్సరంలోకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎంటర్ అవుతున్న వేళ రష్యా ఉక్రెయిన్పై మరిన్ని భీకర దాడి చేసింది. ఇది అమెరికా ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరా తగ్గిస్తామని చెప్పిన కొద్ది గంటల్లోనే